హలో యాస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే, నాకు చాలామంది మెసేజెస్ కాల్స్ చేస్తున్నారండి. సార్ నాకు 190 వచ్చాయి వస్తుందా? సార్ నాకు 210 వచ్చాయి వస్తుందా? సార్ నాకు 222 వచ్చాయి వస్తుందా? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీకు ఒకవేళ అన్ని మార్క్స్ వస్తే మీకు అసలు డౌట్ ఎందుకు వస్తుంది? ఒక రియల్ యాస్పిరెంట్గా, చదివిన యాస్పిరెంట్గా మామూలుగా అర్థం కదా. ఇప్పుడు ఎవరో ఒక 250 కట్ ఆఫ్ అని, 280 కట్ ఆఫ్ అంటే, మీరు అన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు 190లు, 210లు, 220లు వచ్చిన వాళ్ళు అసలు ఆ డౌట్ ఎందుకు వస్తుంది? సో ఇదొక ఫ్యాషన్ అయిపోయిందనమాట. సార్ నాకు 190 వచ్చే కట్ ఆఫ్ వస్తుందా, అది జాబ్ వస్తుందా? సార్ 180 వచ్చే జాబ్ వస్తుందా? సార్ 200 వచ్చే జాబ్ వస్తుందా? అంటే మీకు అండర్స్టాండింగ్ లేదు. ఇప్పుడు ఎవరన్నా 150లు 160లు వచ్చి సార్ వస్తుందా అని అడిగిన ఒక అర్థం ఉందండి. సో మీకు ఒకవేళ 110, అది 190, 200, 210 అట్లా వచ్చిన వాళ్ళు ఈ గ్రూప్ 2 కాకుండా గ్రూప్ 1 యూపీఎస్సీ ట్రై చేస్తే ఇంకా బెటర్ కదా అని నా యొక్క ఆలోచన అనమాట. సో అందుకే నేను వీడియో చేస్తున్నాను. మీరు అసలు కావాలని ఆ మార్క్స్ చెప్తున్నట్టు చాలామంది నాకు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఎవరు ఏం భయపడకండి. ఆ మార్క్స్ చూసి ఇదంతా ఏంటంటే చాలామంది కావాలని అది ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. సో ఇన్ని వచ్చే వస్తుందని, బట్ రియల్గా మార్క్స్ వచ్చాక అర్థమవుతుంది. సో ఎవరికి ఎన్ని వచ్చాయని చెప్పి. సో 200 కట్ ఆఫ్లు అవన్నీ ఏంటంటే చెప్పేవాళ్ళు వాళ్ళన్నా తెలివి ఉండాలి, లేదంటే విన్న వాళ్ళు మీకన్నా ఆలోచన ఉండాలి. తెలివి లేదు వాళ్ళకి. ఎందుకు లేదు సార్ అంటే, ఇప్పుడు ఏ పేపర్ అయినా తీసుకోండి, ఫస్ట్ పేపర్ తీసుకోండి, సెకండ్ పేపర్ తీసుకోండి, ఖచ్చితంగా ఏ సబ్జెక్టులో అయినా ఒక 10 క్వశ్చన్లు, ఒక 5 క్వశ్చన్లు పెట్టడానికి అసలు ఛాన్సే లేదు. వాళ్ళ 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు చదవమనండి ఎగ్జాక్ట్గా పెట్టడానికి. అంటే అన్ని ఉద్దేశం అంటే అది వేరు. సో బాగా చదివిన యాస్పిరెంట్ అయితే ఎవ్రీ సబ్జెక్ట్ 10 క్వశ్చన్స్ వదిలేస్తారు. పాలిటీ కూడా 10 క్వశ్చన్లు వదిలేయచ్చు. నేను చదువున్నా కదా, 6 years ఎక్స్పీరియన్స్, నేను కొన్ని క్వశ్చన్స్ వదిలేస్తున్నాను అనమాట. సో ఎవరైనా సరే లాజిక్గా చూస్తే కొన్ని క్వశ్చన్స్ వదిలేస్తారు, నెగిటివ్లో బాగూడదని చెప్పేసి. నెగిటివ్ పేపర్ ఉంది ఇక్కడ, నెగిటివ్ లేకుండా 200 పైన పెట్టాం, 300 పెట్టాం అంటే అది వేరు. సో ఒక 10 పెట్టడానికి లేదు. ఫస్ట్ పేపర్లో అయితే ఒక 15 to 20 బెటర్ ఎవరు. సో పెట్టేదే 130 అనుకోండి ఎగ్జాక్ట్గా. 130 పెడితే 50 అన్నీ ఉంటాయి కాబట్టి ఎట్ట కాదనో 30 క్వశ్చన్లు, ఒక 15-20 క్వశ్చన్లు అన్నా రాంగ్ పోతాయి తెలియకుండానే. సో తెలియకుండానే 100 దాకా పడిపోతాయండి. ఇప్పుడు 10 క్వశ్చన్లు 15 క్వశ్చన్లు రాంగ్ అవుతున్నాయంటే మళ్ళీ 15 క్వశ్చన్లు రాంగ్ అనుకోండి ఎగ్జాక్ట్గా. 15 మార్కులు పోయినట్ట, 15కి ఇంకో 5 మార్కులు పోయినట్ట, 20 మార్కులు పోయినట్టు. పెట్టంది ఒక 20 మార్కులు, 40 మార్కులు పోయినట్టు. 110 వస్తే గొప్ప. ఫస్ట్ పేపర్లో 110 టచ్ అవుతున్నారంటే వాళ్ళు చాలా గ్రేటు. నెగిటివ్స్ అన్నీ బాను. సో ఆ లెక్కను తీసుకున్నా కానీ ఒక 110 బాగా చదివే అభ్యర్థి, ఇంకా మామూలు అయితే 100 లేదా 90 బెటర్ స్కోర్ అది. సెకండ్ పేపర్ చూస్తే అసలు అంత ఛాన్స్ కూడా లేదు. ఎకానమీ అయితే ఎవరు ఒక 15 క్వశ్చన్లు వదిలేస్తారు, ఖచ్చితంగా వదిలేస్తారు ఎకానమీ 15 క్వశ్చన్లు. ఎందుకంటే పేపర్ ఆ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఎంఎస్ఎంఈ పాలసీస్, ఇండస్ట్రియల్ పాలసీస్ కొన్ని అయితే అట్లా అడుగున్నారు కాబట్టి అవి వదిలేయాల్సి వస్తుంది. సో ఒక 10-15 క్వశ్చన్లు మినిమం వదిలేస్తారు. ఎస్ఎన్టీ కూడా అంతే, కొన్ని వదిలేయాల్సిన క్వశ్చన్లు ఉన్నాయి. డేటా నెంబర్లు అడిగినాయి అవన్నీ తెలియదు చాలామందికి. సో అక్కడ కూడా ఒక 20 క్వశ్చన్లు అనుకోండి మినిమం. 20 క్వశ్చన్లు వదిలినా రాంగ్ పోయినా, ఒక 20 పోయినా 100 పడిపోయారు అక్కడ కూడా. సో 200 దాటడం గగనం అండి. 200 దాటడం ఒక ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్. నెగిటివ్స్ అన్నీ నువ్వు అసలు అన్నీ పెట్టాలి ఫస్ట్. ఆ 130 పెట్టాలి కదా అన్ని మార్కులు రావాలంటే ముందు 200 పైన. ఆ 200 పైన పెట్టాలంటే 200 పైన పెడితే 130 వస్తాయి. అది అర్థం కావట్లా ఎవరికి. సో మీరందరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన కట్ ఆఫ్సే 160, 170 వచ్చినా ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పేవాళ్ళు 100 చెప్తారండి, కానీ మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి. అసలు ఎన్ని పెడితే ఎన్ని వస్తాయి, నెగిటివ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫైనల్కి రిలీజ్ చేస్తారు ఒక వారంలో. ఈ నెలలోనే రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో 11th కోర్టు కేసు అయిపోతుంది. సో అక్కడ ఏం చెప్తారు చూసి దాన్ని బట్టి చెప్తారనమాట. ఒకవేళ అంతా ఓకే అయితే ఈ నెలలోనే రిజల్ట్స్ కూడా ఇస్తారు. మీరేం అదే పడకండి ఫ్రెండ్స్. 160, 170 వచ్చినా జనరల్కి మంచిది. సో 5 మార్క్స్ ఇంకా తగ్గించుకుంటూ పోండి. బీసీఏ, బీసీబీకి, బీసీసీకి అన్ని 2 to 3 మార్క్స్ డిఫరెన్స్ వస్తాయి. ఒకవేళ ఎస్సీ అయితే ఒక 155 కూడా ఛాన్స్ ఉంది, ఎస్టీ అయితే 150 కూడా ఛాన్స్ ఉంది, 145 కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఇంకా పీడబ్ల్యూడీ అన్నీ అయితే ఇంకా తగ్గుతాయి. సో 160 వచ్చినా నా యొక్క అనాలిసిస్లో ఖచ్చితంగా ఏదో ఒక పోస్ట్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అన్న వస్తుంది. చెప్పేవాళ్ళు 100 చెప్తారు. సో దయచేసి మీరు అవన్నీ చూసి భయపడకండి. ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ ఏంటంటే గ్రూప్ 2 అయిపోయింది. ఇక దాని గురించి పక్కన పెట్టండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ బ్యాచ్ అనేది వెనస్డే స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇప్పటికి చాలామంది జాయిన్ అయ్యారు. వెనస్డే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మెయిన్స్ బ్యాచ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంది. కొంతమంది క్వాలిఫై అయినారు కదా, 4000 మంది పైన. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ నా నెంబర్ కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వండి, ఓకేనా. సో ఈ టైం చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2 బాగా చదివిన అభ్యర్థులందరికీ ఈ టైంలో ఇంపార్టెంట్. గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. సో దాన్ని యూజ్ చేసుకోండి. ఇప్పటి నుంచి చదివితే కానీ అప్పటికి రీచ్ కాలేరండి. అది నేను చెప్తున్నా ఇప్పటి నుంచే. సో నా నెంబర్ కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వండి. ఇప్పటికి చాలామంది జాయిన్ అయ్యారు, అది మీరు గమనించుకోండి, ఓకేనా.
సో ఎవరు కట్ ఆఫ్స్ గురించి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ముందుకు పోవాలి. మీకు ఒక లాస్ట్ వీడియో చేద్దాం కట్ ఆఫ్స్ గురించి అని చెప్పేసి నేను చేస్తున్నాను. ఇక ముందుకు పోవాలి. గ్రూప్ 1 మీదకి వచ్చేయండి అందరూ. ఇక గ్రూప్ 2 పక్కన పెట్టేయండి. సో రిజల్ట్స్ వచ్చాక సిబిటి టెస్ట్, సిబిటి క్వాలిఫై అయిన వాళ్ళు యొక్క మెయిన్స్ సిబిటికి పోండి. లేదా మళ్ళీ గ్రూప్ 1కి రావాలి. క్వాలిఫై కాని వాళ్ళు 900 తర్వాత 900 అవుతారు మొత్తానికి అటు ఇటుగా. మిగతా వాళ్ళంతా మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే. గ్రూప్ 1 చదవండి. గ్రూప్ 1 చదవండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను నేను. నా నెంబర్ కాంటాక్ట్ చేసి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. జాగ్రఫీ ఈ యొక్క హిస్టరీ స్టార్ట్ అవుతుంది. వెనస్డే నుంచి జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.